యాక్చువల్లీ ఇప్పుడే నా ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇక్కడ మన వరంగల్ హన్మకొండ దగ్గర. సో ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు ఆల్రెడీ టైం వచ్చేసి నాది ఎగ్జామ్ 2 o'clock అయితే స్టార్ట్ అయిపోయింది, 4:30కి ఎండ్ అయిపోయింది. సో మేము ఇప్పుడు అయితే ఎక్కడికి వెళ్ళబోతున్నామంటే మన 1000 స్తంభాల గుడికి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ అనమాట. ఎందుకంటే ఇంకా వరంగల్ దగ్గరికి మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు. నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన, అంటే మన నార్మల్గా నాచారం సైడ్ అటు ఇటు సెంటర్ పడుతుంది అనుకున్నా. కాకపోతే మనకి ఇటు వచ్చేసి వరంగల్లో పడ్డది కాబట్టి నో టెన్షన్. నార్మల్గానైతే మార్నింగ్ వచ్చేసినాం, రొటీన్గా వచ్చి ఎగ్జామ్ అయితే బాగా రాసిన. కాకపోతే మ్యాథ్స్ అయితే చాలా అంటే చాలా టఫ్ వచ్చింది. ఇంకా ఏంటంటే ఇప్పుడు మేమైతే 1000 స్తంభాల గుడికి వెళ్తున్నాం. వెళ్ళాక చూపిస్తాం ఎట్లా గైస్. మేమైతే వచ్చేసినాం. ఇట్లా పెడితే ఏం కాదు, ఇట్లా పెట్టి ఇట్లా గట్టిగా పట్టుకుంటాం. వచ్చేసినాం. ఈ బస్ వెనకాల ఉందంట, కానీ మాకైతే కనిపించలేదు. సో అక్కడికి వెళ్ళేసి అయితే చూస్తాం. ఏడా ఓహో టూరిస్ట్, అర్థమైందిలే. థౌజండ్ పిల్లర్ టెంపుల్. గైస్ వ్యూ అయితే చాలా బాగుంది, కానీ కీ చైన్స్ కూడా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి జ్యోతిష్యం చెప్తారన్నమాట. నాకు ఇది బూర్మిట అంటే చాలా ఇష్టం గైస్. ఇది ఇప్పుడు తీసుకోవాలి. ఇక్కడైతే కథ చెప్తున్నారు చూడండి గైస్. కథ అయితే చాలా బాగుంటుంది. నార్మల్గా అక్కడ వచ్చేసి దేవుళ్ళు ఉన్నాయి. ఈయన మెడ అయితే చెప్తాయి, మెడలు తిరుగుతాయి. 1000 స్తంభాల గుడి అంటాం కదా, 1000 స్తంభాల గుడి అన్న వాళ్ళు వెయ్యేది అని చూస్తున్నాడు. అవి కౌంట్ చేస్తే తెలుస్తుంది. కానీ వ్యూ చాలా బాగుంది అసలు. మీరందరూ కూడా ఒకసారి వచ్చి విజిట్ అవ్వండి గైస్, చాలా బాగుంది. చూడు, ఓయ్ నాకు తెలిసి వీళ్ళందరూ ఏదో స్కూల్ అనుకుంటా, నార్మల్గా విజిట్ చేయడానికి వచ్చారనుకో, పిక్నిక్ లాగా వస్తారు కదా. సో అట్లనే కావచ్చు. అది కాదు బూర్మిట. ఫైనల్గా అయితే ఇది కొనిపించేస్తాం అనమాట. ఇది దీన్ని కొనిపించుకుంటూ వెళ్ళిపోవాలి మేము. బాయ్ బాయ్ వరంగల్. స్టార్ట్ కాలే, అంకుల్ స్టార్ట్ చేసి టికెట్ తీసుకుంటాం. ఇక్కడ వచ్చేసి స్వర్ణగిరి ఉందన్నమాట. స్వర్ణగిరికి అయితే నేను ఆల్రెడీ వెళ్ళిపోయాను గైస్, వెళ్ళి బ్లాగ్ తీసేసుకున్నాను. బట్ అది నేనైతే పోస్ట్ చేయడానికి కుదరలేదు. సో ఉప్పల్కి వచ్చేసాం గైస్. మేమైతే ఇప్పుడే ఇంటికి వచ్చేసాం అన్నమాట. సో ఫైనల్ టచ్ ఇద్దామనేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.